హాయ్ అండి, వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మనం ఫిష్ ని మొత్తం క్లీన్ చేసుకుని కట్ చేసుకుని పెట్టుకోవాలండి. మరి సన్న పీసులు కాకుండా మరి లావు కాకుండా ఇలా మీడియం పీసెస్ కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని పెట్టుకుంటే మనకి రెండు పక్కల చక్కగా ఫ్రై అవుతాయి. అయితే ఇప్పుడు దీనికి ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. దానికి 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా. మీరు గరం మసాలా ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. 1/2 స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోండి. కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒక్కసారి అయితే పలుసుగా అయిపోతుంది. ఇంకా 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా టెక్స్చర్ ఉంటే కరెక్ట్ గా మనకి ముక్కకి పడుతుందండి మసాలా. అన్ని చేప ముక్కలకి మసాలా అంతా పట్టించాక స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకుని చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. ఒక పక్క చక్కగా ఫ్రై అయిన తర్వాత రెండో పక్క కూడా తిప్పుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత లాస్ట్ లో కొంచెం కరివేపాకు వేసుకోండి. ఆ స్మెల్ టేస్ట్ బాగుంటుందండి. ఇంతే అండి, ఇలా సింపుల్ గా చేసుకోవచ్చండి. వెంటనే చేసుకోవాలంటే ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఈ మసాలా అప్లై చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి 1-2 గంటలు. అప్పుడు ఫ్రై చేసుకుంటే క్రిస్ప్ గా బాగా అవుతుందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.